ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాము. ప్రేమకి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఇంట్లో మీ అత్త వేదవతి కూడా లేదు కాబట్టి ప్రేమకి సేవలు చేసే వంకతో ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇదే మంచి ముహూర్తం అని భాగ్యం స్కెచ్ వేసింది. చేపల పులుసు వండి మరీ అత్తింటికి పంపగా శ్రీవల్లిని పులుసు పెట్టి పంపించారు నర్మదా ప్రేమలు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా భార్యని నాకంటే ఎవడు ఎక్కువగా ప్రేమించలేడంటూ భారీ డైలాగులు కొట్టిన ధీరజ్కి చుక్కలు చూపిస్తుంది ప్రేమ. రామరాజు పుత్రరత్నం పొగరు మొత్తం దించేసింది. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, పెట్టరా ముద్దులు పెట్టు, సరిగ్గా కలిపి పెట్టు అంటూ ధీరజ్కి చుక్కలు చూపిస్తుంది ప్రేమ. దాంతో ధీరజ్, ఇదిగో నిన్ను మీ పుట్టింటికి పంపించేస్తా, సంతోషంలో ఇక్కడ ఉంచుకొని బాధలో అక్కడికి పంపించేశామని మీ వాళ్ళు కాకులు గోళ్ళు చేస్తారు. అందుకే నేను నిన్ను చూస్తున్నానని మీ వాళ్ళకి చెప్పాను. అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ప్రేమ ఉండదు, ముందు అది తెలుసుకో అని అంటాడు ధీరజ్. చూడక్క వీడు ఎలా మాట్లాడుతున్నాడు అని నర్మదా అంటుంది ప్రేమతో. అదంతా పై కోపం ప్రేమ, కానీ ధీరజ్ మనసులో ఎంత ప్రేమ ఉందో చూశాను కదా, నువ్వంటే ఆకాశం అంత ప్రేమ ఉంది అని అంటుంది. హలో వదిన అంట సీన్ లేదు అని అంటాడు. అబ్బచ్చా, అంత ప్రేమ లేకపోతే ప్రేమ కోసం హాస్పిటల్లో కుమిలి ఎందుకు ఏడ్చావు అని అంటుంది నర్మదా. ఆ మాట విన్న ప్రేమ, ఏంట్రా నా కోసం ఏడ్చావా అని అడుగుతుంది. అని కావాలని అడుగుతుంది. ఏదో అందరూ బాధపడుతున్నారని నేను కూడా ఫీల్ అయ్యాను, అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అంటాడు ధీరజ్. ఆ మాటతో నర్మదా, చూడు ధీరజ్, భార్యపై భర్తకి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి అతనే పెట్టుకున్న కన్నీళ్ళు సజీవ సాక్ష్యం. ఆ క్షణం నీ కన్నీళ్ళే చెప్పాయి ప్రేమ అంటే నీకు ఎంత ప్రేమో అని అంటుంది. ఇక ప్రేమ, నువ్వు ఏడిస్తే బాధగా ఉంటుంది, కానీ ఏడిస్తే చాలా క్యూట్గా ఉంటావు, ఛాన్స్ మిస్ అయింది అని ధీరజ్ నడుము గిలుతుంది ప్రేమ. నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు ప్రేమ అని అంటుంది నర్మదా. ఆ మాటలతో ప్రేమ, నాకెందుకు అది యాక్సిడెంట్లా అనిపించడం లేదక్క, ఎవరో కావాలని చేశారనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటతో ధీరజ్ నర్మదలు షాక్ అవుతారు. ఏంటి ఏమన్నావని ఆశ్చర్యంగా చూస్తారు. ఇంతలో శ్రీవల్లి భాగ్యం ఇచ్చిన ప్లాన్తో ప్రేమకి క్యారేజ్ తీసుకొని బయలుదేరుతుంది. ఈ భోజనం వంకతో మా అత్తారింట్లో పాటుకుని పోతా, మనల్ని ఎవరు ఆపేది, రేయ్ రారా వచ్చేస్తున్న బావా అని బయలుదేరుతుంది. సరిగ్గా గేటు దగ్గరికి వచ్చేసరికి మా ఆయన ఏదైనా అంటాడా, బయటకు గెంటేస్తాడా అని సందేహం వచ్చింది ఆమెకి. అయినా మా ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని మేనేజింగ్ చేస్తూ సరిపోద్ది, అమ్మ చెప్తుంది కదా, అదే చేస్తాను అంటూ ఇంట్లో తిరిగి అడుగు పెడుతుంది. శ్రీవల్లి ఇటు నర్మదా, ఏంటి ప్రేమ, అది యాక్సిడెంట్ కాదా, ఎవరో కావాలని చేశారా, ఏమంటున్నావు అని అంటుంది. ప్రేమ, అవునక్క, ఖచ్చితంగా కావాలనే చేశారు. నిజంగా బ్రేకులు ఫెయిల్ అయితే లారీ డ్రైవర్ లారీని ఏదో వైపుకి తిప్పొచ్చు, కానీ కరెక్ట్గా చందు బావ ఉన్న వైపుకే దూసుకొని ఎందుకు వస్తుంది? పైగా చందు బావ రోడ్డుకి అడ్డంగా లేరు, రోడ్డు పక్కకి ఉన్నారు, కానీ కావాలనే లారీ బావ ఉన్న వైపుకు వచ్చింది అని అంటుంది ప్రేమ. అంతే, మా అన్నయ్యని ఎవరో కావాలని యాక్సిడెంట్ చేయాలని చూశారు అని అంటాడు. ఆ మాట విన్న శ్రీవల్లి కంగారులో, ఏంటి మీకు తెలిసిపోయిందా అని గట్టిగా అరుస్తుంది. షాక్ అయిపోతుంది. ఆమెను చూసి వీళ్ళంతా షేక్ అయిపోతారు. ఇంతలో రామరాజు, అమ్మ వల్లి నువ్వెప్పుడు వచ్చావు అని అంటాడు. ఇక నర్మద ఆవేశంగా, ఏంటి తెలిసిపోయిందా అని అంటున్నావు అని అడుగుతుంది. శ్రీవల్లి, అబ్బే తెలిసిపోయిందే అని అనలేదు, యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది అని అంటూ కవర్ చేసింది. ఇంతలో చందు వచ్చి శ్రీవల్లిని కోపంగా చూస్తాడు. దాంతో శ్రీవల్లి చందు గడ్డం పట్టుకొని, నువ్వు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని తెలియగానే నా ప్రాణం ఆగిపోయినంత పని అయ్యింది, నీకేం కాలేదు కదా, నా తాలిబొట్టు గట్టిది బావా, అందుకే నీకేం కాలేదు అని తెగ నటిస్తుంది వల్లి. దాంతో చందు చేసిన యాక్టింగ్ చాలు, కానీ ఇక ఆపు అని అంటాడు. అది కాదు బావా, ఒకవేళ నీకేమన్నా అయి ఉంటే అని అంటుంది శ్రీవల్లి. అవునమ్మా, ప్రేమే లేకపోతే పెద్దోడికి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది, ప్రేమ దేవతల పెద్దోడిని కాపాడిన తన ప్రాణాల పైకి తెచ్చుకుంది అని అంటాడు రామరాజు. ఆ మాటతో శ్రీవల్లి,
అవునండి మామయ్య గారండి, దేవత లాంటి నా చెల్లెలు తొందరగా కోలుకోవాలని నా చేతులతో నేను చేపల కూర వండి తెచ్చాను. అవును చెల్లాయి, నీకు ప్రమాదం జరిగిందని తెలియగానే ప్రాణం నిలబడలేదు. అందుకే నీ కోసం పరిగెత్తుకొని వచ్చేసాను. అందుకే నీకు అమ్మలా కంటికి రెప్పలా చూసుకుంటాను. నిన్ను బిడ్డలా అనుకొని నీకు సేవలు చేస్తానని చెల్లాయి. సరేనా చెల్లాయి అని తెగ నటిస్తుంది శ్రీవల్లి. దాంతో పెద్దోడికి చిరాకు దొబ్బి, ప్రేమకి ఏం పర్లేదు కానీ నువ్వు బయలుదేరు అని అంటాడు. అదేంటి బావా బయలుదేరు అంటావు? ఇంట్లో అత్తయ్య కూడా లేదు, ప్రేమను ఎవరు చూసుకుంటారు? నేను దగ్గరుండి ప్రేమను చూసుకుంటాను అని అంటుంది శ్రీవల్లి. ప్రేమను చూసుకోవడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు, నువ్వు ఉండాల్సిన అవసరం లేదులే కానీ బయలుదేరు అని అంటాడు చందు. దాంతో మన శాడిస్టు రామరాజు, ఏంట్రా తను ఇక్కడే ఉంటానంటే బయలుదేరు అంటావేంటి అని అంటాడు. తను ఇక్కడే ఉంటే వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు అని అంటాడు పెద్దోడు. ఆ మాటలతో శ్రీవల్లి, మా అమ్మకి ఏమైంది, గుండ్రాయిలాగా ఉంటేను అని నోరు జారేస్తుంది. ఆ మాటతో అంతా షాక్ అయిపోతారు. ఏంటమ్మా, మీ అమ్మకి కాలు విరిగింది కదా, మీ అమ్మని చూసుకోవడానికే కదా నువ్వు వెళ్ళింది, మరి గుండ్రాయిలా ఉంది అంటావేంటి అని అడుగుతాడు రామరాజు. దెబ్బకి నోరు ఎల్లబెట్టి శ్రీవల్లి, అంటే అది దెబ్బ తగిలింది కాలికి కదా, మనిషి గుండ్రాయిలా ఉందని అంటున్నా అని కవర్ చేస్తుంది. ఇక ప్రేమ అందుకని, అయ్యో అక్క, నా మీద నీకున్న ప్రేమకి నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేదు, దూరం నుంచి కూడా నీ బ్లెస్సింగ్ ఉంటాయి, నాకంటే కూడా నువ్వు మీ అమ్మని చూసుకోవడమే కరెక్ట్, అంతే కదా మామయ్య గారు అని అంటుంది ప్రేమ. అయ్యో పర్లేదు చెల్లాయి, మా అమ్మ ఏదోటి చేసుకుంటుందిలే అని అంటుంది శ్రీవల్లి. తప్పక్కాయ్, తప్పు కన్న తల్లికి బాగాలేదంటే కన్న కూతురే కదా చూసుకోవాలి, లేదంటే మీ అమ్మ బాధపడుతుంది, మనోవేదనతో కుంగిపోతుంది అని అంటుంది నర్మద. కుంగిపోదు వంగిపోదు, నేను ఇక్కడ ఉండే చెల్లాయిని చూసుకుంటూ అని అంటుంది శ్రీవల్లి. దాంతో చందు, ఇంతమంది చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా, బయలుదేరు, మీ అమ్మ ఇబ్బంది పడుతుంది, వెళ్ళు అని అంటాడు. ఇక రామరాజు, అవునమ్మా, అమ్మకి ఆడపిల్ల తోడు చాలా అవసరం, మీ అమ్మకి తగ్గాక వెంటనే వచ్చాయి, ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళు అని అంటాడు. నాన్న అంతలా చెప్పినా కూడా ఇంకా చూస్తున్నావేంటి, పో అని అంటాడు చందు. ఇంతలో రామరాజు, రే పెద్దోడా, నీకు అసలు బుద్ధుందా, ఇంత రాత్రిపూట తనొక్కటే ఎలా వెళ్తుందిరా, వెళ్ళి దింపేసిరాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో చూస్తున్నావు పద అని అంటాడు చందు. ఇక ప్రేమలో నర్మద వల్లి ప్రేమలు మాత్రమే మిగిలిండడంతో, ఏంటి మీ అమ్మ తొడకొట్టి మరీ శపథాలు చేసింది కదా, నా కూతుర్ని అత్తారింట్లో అడుగు పెట్టేటట్టు చేస్తానని, మరి ఈరోజు చేపల పులుసు పంపించి నక్కజిత్తు వేషాలు వేస్తుందేంటి, ఈ నర్మద ఇక్కడ ఉండగా నీ ఆటలు మీ అమ్మ ఆటలు సాగనివ్వను అని అంటుంది నర్మద. నేను కూడా మీ అమ్మని అడగగానే చెప్పు, తొందరగా కోలుకోవాలని చెప్పు, వెళ్ళు వల్లి అక్కాయ్ అంటూ టాటా బై బై చెప్పి మరి శ్రీవల్లిని ఇంట్లో నుంచి తరిమేస్తారు నర్మద ప్రేమలు. అటు భాగ్యం ఇడ్లీకి చేపల కూర వడ్డిస్తుంటే, వెయ్యి భాగ్యం వెయ్యు, నడుం ముక్కు వెయ్యు, నడుం ముక్కు వెయ్యు, నడుమే ఉయ్యాల నడికే జంపాల భాగ్యం వడ్డించాలి, ఈ ఇడ్లీనే మింగాలి అంటూ ఇడ్లీగాడు తెగ రెచ్చిపోతుంటాడు. ఇక భాగ్యం కేవలం పులుసు మాత్రమే వేస్తుండడంతో, ముక్క వెయ్యి భాగ్యం, నడుము ముక్క అని అంటాడు ఇడ్లీ. నడుము లేదు, ముళ్ళు లేదు, మొత్తం అమ్మడికి ఇచ్చి పంపించేశా అని అంటుంది భాగ్యం. నేను చేపల కూర కోసం మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు, అటు అని అంటాడు ఇడ్లీ. ముక్క లేకపోతే ముద్ద దిగదా, పులుసుతో తిను అంటుంది భాగ్యం. ఇంతలో శ్రీవల్లి పట్టుకెళ్ళిన క్యారేజ్ని విసిరి కొట్టడంతో చేప ముక్క ఎగిరి ఇడ్లీగాడి నోట్లో పడుతుంది. ముక్క వచ్చింది అని సంబరపడిపోతాడు ఇడ్లీ. ఏంటి అమ్మడు, పట్టుకెళ్ళిన క్యారేజ్ అలాగే పట్టుకొచ్చావు, కూర నచ్చలేదా అని అంటుంది భాగ్యం. కూర కాదే, నేనే నచ్చలేదు, అందుకే వాళ్ళు గెంటేశారు, నువ్వు చెప్పినట్టు డ్రామాలు ఆడకుండా కానీ వాళ్ళు పసికట్టేశారు అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది శ్రీవల్లి. ఇదేంటో అమ్మడు, మన బ్రహ్మాస్త్రం ఇలా తుస్సుమంది అని భాగ్యం అంటే, అంతా నీ చావు తెలివితేటల వల్లే అంటూ మొటిక్కాయలు వేస్తుంది శ్రీవల్లి. ఒకటి పోతే ఇంకో బ్రహ్మాస్త్రం ఉంటుంది, పెడుతూ పదను ఇదేంటే అమ్మడు, మన బ్రహ్మాస్త్రం ఇలా తుస్సుమంది అని భాగ్యం అంటే, అంతా నీ చావి తెలివితేటల వల్లే అంటూ మొటిక్కాయలు వేస్తుంది శ్రీవల్లి. ఒకటి పోతే ఇంకో బ్రహ్మాస్త్రం ఉంటుంది, పెడతా పదను పెడతా అని అంటుంది భాగ్యం.
ఇక వీళ్ళు బాధలో వీళ్ళుంటే మెల్లగా చేపల కూర మొత్తం లాగించేస్తాడు ఇడ్లీ. ఆ సీన్ భలే ఫన్నీగా ఉంటుంది. ఇక ధీరజ్ ఆ లారీ డ్రైవర్ వివరాల్ని సేకరించే పనిలో పడ్డాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.